ఒక దేశమునకు రాజు ఆయనకు వ్యతిరేకంగా ఎవరిని పూజించినా ఏ ఒక్కరినైనా ఆశ్రయించినా సింహాల బోనులో పడవేమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దేశంలో దైవభక్తి గల దానియేలు నిజాయితీపరుడు దేవునికి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆ దేశ ప్రధానులు దానియేలు మీద నింద తీసుకొచ్చి శాసనంకు వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నాడని ఆయన సింహాల బోనులో వేయమని రాజు దగ్గర విన్నపించుకుంటారు. అప్పుడు రాజు ఆజ్ఞయ్యగా బండ్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహాల గుహలో త్రోసివేసిరి. పడద్రోయగా రాజు, నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పెను. తెల్లవారుజామున రాజు బాధతో లెగిచి సింహాల గుహ దగ్గరకు త్వరపడి వెళ్ళి దానియేలు అని పిలిచెను. దానియేలు ఇలా పలికెను, దేవుడు తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించినని రాజుతో చెప్పెను.